అందరికీ నమస్కారం. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సాయివన్ బ్లాగ్స్. ఈరోజు మనం వెన్నెల స్పాంజీ కేక్ ఎట్లా చేసుకోవాలి ఇంట్లోనే బీటర్ ఏం లేకుండా మిక్సీ జార్తో ఎలా చేయాలో చెప్తాను అనమాట. ఇక్కడ మనం ఒక కప్పు మైదా పిండి ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/4 అంటే పావు స్పూన్ బేకింగ్ సోడా అంటే మనం వంట సోడా అంటారు కదా అది. మీరు ఈ 2 పెట్టుకొని వెనిలా ఎసెన్స్ ఒకటి పెట్టుకున్నారంటే మనం కేక్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎటువంటి బీటరు బట్టరు అవేం లేకుండా మనం ఇంట్లో వాడుకునే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఇక్కడ జల్లించేసుకున్నాను. మైదా పిండి ఇట్లా జల్లించేసుకోవాలండి. జల్లించేసుకొని ఆ 2 కూడా కలిపేసుకొని జల్లించేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి 1/2 కప్పు పంచదార తీసుకోండి. 1 కప్పు మైదాకి 1/2 కప్ అనమాట. ఇది ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఇది ఫైన్ పౌడర్గా అయిన తర్వాత మనము మిగతా ఇంగ్రీడియంట్స్ని కలుపుకుందాం అనమాట. ఇది ఫైన్ పౌడర్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకున్న తర్వాత మనకి క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. చూపిస్తాను చూడండి. సో ఇక్కడ 1/3 కప్ ఆయిల్ అనమాట. 1 కప్ మైదా, 1/2 కప్ షుగర్, 1/3 కప్ ఆయిల్. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నా. మన ఇంట్లో ఏ ఆయిల్ అయితే కుకింగ్ వాడతాం అదే వాడుకోవచ్చు. వేరుశనగ నూనె మాత్రం వాడద్దు. ఇందులోనే 3 ఎగ్స్ వేసుకోవాలి. 2 ఎగ్స్ వేసుకుంటే కూడా అవుతుంది. కాకపోతే కేక్ ఇంకా స్పాంజీగా రావాలి, ఫ్లఫీగా రావాలనుకుంటే మీరు 3 ఎగ్స్ వేసుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ 3 ఎగ్స్ నేను డైరెక్ట్గా బీట్ చేసి వేస్తున్నాను. మీరు వేరే కప్లో కూడా వేసుకోండి. ఫస్ట్ టైం చేస్తే ఎగ్స్ బీట్ చేయడం వల్ల షెల్స్ పడిపోతాయి అని భయం ఉంటే వేరేగా చేసుకోండి. ఇది మనం ఆపుతూ వేస్తూ చేయాలన్నమాట క్రీమీ టెక్స్చర్ రావడానికి. కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోండి. టేస్ట్ బాగా వస్తుంది. మనం ఏదైనా స్వీట్స్లో కూడా కొంచెం సాల్ట్ వేస్తాం కదా, సో కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అట్లనే దీనికి కూడా వేసుకోవచ్చు. ఇది ఆపి వేస్తూ వేయాలన్నమాట. వేస్తే మనకు ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇక్కడ మనము చూసుకున్న తర్వాత మనకి ఎగ్ స్మెల్ పోవాలి. మనకి మనం చేస్తుంది వెనిలా స్పాంజ్ కేక్ కాబట్టి వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకోండి. మనకి స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా దానివల్లనే ఎన్హాన్స్ కూడా అవుతుంది అనమాట. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తూ ఉన్నాను. చూడండి, ఆ క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. మనం బీటర్ అయితే బీట్ చేస్తూ ఉంటాం కాబట్టి అది వస్తుంది. బటర్, షుగర్ అవన్నీ వేస్తే ఇక్కడ మనము మామూలు మిక్సీ జార్లో వేస్తున్నాం కాబట్టి ఆపి వేస్తూ ఉంటే మనకి చూసారు ఈ క్రీమీ టెక్స్చర్లో రావాలన్నమాట. నేను ఇక్కడ మిల్క్ వేసుకోలేదు. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే మీరు మిల్క్ వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ 2 ఎగ్స్ వేసుకున్నా కూడా మీరు 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలు. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వస్తే అప్పుడు నేను కలుపుకున్నాను అనమాట. మీరు ఇక్కడ కూడా నార్మల్గా మీరు మిల్క్ మిక్సీలో వేసుకున్నా కూడా, జార్లో వేసుకున్నా కూడా ఇక్కడ మీకు థిక్గా అనిపిస్తే మళ్ళీ కొంచెం పాలు వేసుకోవాలన్నమాట. ఇక్కడ స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ఇలా చేస్తే మనకి లంప్స్ ఏం లేకుండా క్రీమీ టెక్స్చర్ కొంచెం ఆ టెక్స్చర్ రావాలన్నమాట. కన్సిస్టెన్సీ చూసుకోండి, ఇట్లా ఉండాలి. సో నేను ఇక్కడ ఓటీజీ ఉంది, మాకు అగరో ఓటీజీ, దాన్ని ప్రీహీట్ చేసుకుంటున్నా 10 మినిట్స్కి. సో మీరు కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. శాండ్ వేసేసి దాని మీద స్టాండ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. కుక్కర్ని కూడా 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకుంటే ఆల్రెడీ హీట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇక్కడ మనం ఏ కేక్ టిన్లో అయితే మనం కేక్ చేయాలనుకుంటామో దానిలో బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు, సో ఆయిల్ రాసేసి మనము మైదా వేసేస్తే కొంచెం గ్రీజ్ అయ్యి కేక్ వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇట్లా కొంచెం నాకు మిల్క్ వేసుకున్నాను, కన్సిస్టెన్సీ థిక్గా ఉందని చెప్పేసి. చూడండి, ఇక్కడ మనము అట్లా ప్యాన్లోకి వేస్తుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి కేక్ బాగా వస్తుంది, ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది అనమాట కేక్. ఇక్కడ ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా మనము ట్యాప్ చేసుకుంటే కిందకి గ్యాప్ ఏం లేకుండా కేక్ ఒకే షేప్లో వస్తుంది అనమాట. ఇక్కడ నేను ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోకి ఇది పెట్టేసుకున్నాను కేక్ టిన్. చూస్తారు కదా, మనం పెట్టేటప్పుడు క్వాంటిటీ ఎంత ఉందో మనకి కేక్ అయ్యే టైంకి ఎంత ఉంటుందో చూడండి. ఇక్కడ 35 మినిట్స్ ఓటీజీ ఆర్ ఓవెన్ అయితే 35 మినిట్స్లో అయితే కుక్ అయిపోతుంది. 180 డిగ్రీ సెంటిగ్రేడ్. మీరు అదే స్టవ్ మీద పెట్టినా కూడా 35 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లోకి చేసుకొని ఒకసారి మీరు బేక్ అయిందా లేదని చెప్పి చూసేసుకుంటే అది తెలుస్తుంది. సేమ్ మనం ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. సో మనకి ఇది కేక్ బేక్ అయిందా లేదని చెప్పి చూసుకోవడానికి ఒక నైఫ్ కానీ ఆర్ టూత్పిక్ కానీ పెట్టి ఇట్లా మధ్యలో పెట్టి చూస్తే మనకి దానికి ఏం అంటకుండా వచ్చిందంటే కేక్ బేక్ అయిపోయినట్టే. సో అక్కడ ఫైనల్లీ మన కేక్ రెడీ అయిపోయిందనమాట, వెనిలా స్పాంజ్ కేక్. చూడండి, ఇక్కడ మా బాబు చరణ్ తింటున్నారు. ఎలా ఉందరా అంటే బాగుందని చెప్పేసి అంటున్నారు. సో 2 డేస్లోనే అయిపోయిందనమాట కేక్. అంత బాగుంది, బేకరీ స్టైల్లో వచ్చిందనమాట.
ఎటువంటి బీటర్ సహాయం లేకుండా, బటర్ వేయకుండా మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో మినిమల్ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్ ఈ 3 ఉంచుకుంటే చాలు, ఈజీగా అయిపోతుంది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్. ఇక్కడ నేను కొంచెం చల్లారినాక వెంటనే తీసేసాను అనమాట. ప్లేట్లోకి తీసేసిన తర్వాత మీకు చూపిస్తూ ఉన్నా. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మీకు మా బాబు థ్యాంక్ యూ చెప్తున్నాడు చూసారా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కానీ కేక్ నచ్చుతుంటే కమెంట్ చేసి చెప్పండి, లైక్ చేయండి.